ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయాన్ని టార్గెట్గా చేస్తూ పాలిటీలోని అత్యంత ముఖ్యమైనటువంటి 59 ప్రశ్నలు మీకోసం అందిస్తున్న యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటి ప్రశ్న, గ్రామ పంచాయతీలు స్థాపించుటకు రాజ్యాంగం చర్యలు తీసుకోవాలని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? 40వ ఆర్టికల్. అత్యంత ముఖ్యమైన ఆర్టికల్స్, మరికొన్ని ముఖ్యమైనటువంటి సవరణలు, షెడ్యూల్స్తో కూడినటువంటి వీడియో. గ్రామ పంచాయతీలు స్థాపించడానికి రాజ్యాంగం చర్యలు తీసుకోవాలని 40వ ఆర్టికల్ తెలుపుతుంది. సమాజవాదం మరియు లౌకికవాదం అనే రెండు పదాలను భారత రాజ్యాంగానికి ఏ సవరణ వల్ల చేశారు? 42వ సవరణ. పర్యావరణ రక్షణ మరియు అభివృద్ధి మరియు అటవీ వన్యమృగ సంరక్షణను ప్రాథమిక విధులలో చేర్చినటువంటి సంవత్సరం ఏది? 1976. 48A ఆర్టికల్ ద్వారా 48A ఆర్టికల్ పర్యావరణ రక్షణను, అభివృద్ధిని, అటవీ వన్యమృగ సంరక్షణను తెలుపుతుంది. ఇది 1976లో ప్రాథమిక విధుల్లో చేర్చారు. మొత్తం ప్రాథమిక విధులు 11. భారత భూభాగంలో ఏ వ్యక్తికి చట్ట సమానత్వం కానీ రాజ్యం నిరాకరించకూడదు అని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది? 14వ ఆర్టికల్. చట్టం ముందు అందరూ సమానులే అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? బ్రిటన్. చట్టం మూలంగా సమాన రక్షణ అనే భావనను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు? అమెరికా. ఈ రెండు ప్రశ్నలు ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. చట్టం ముందు అందరూ సమానులే, బ్రిటన్. చట్టం మూలంగా సమాన రక్షణ, అమెరికా. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2002. 1978లో ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు? 44వ సవరణ. ఇంట్రడక్షన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? డిడి బసు. సాధారణ ప్రజలు దేశ పతాకాన్ని ఎగరవేయరాదు అనే నిబంధన తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజావాజ్యం వేసినటువంటి వ్యక్తి ఎవరు? నవీన్ జిందాల్. భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు? 3వ భాగంలో. స్త్రీ శిశు సంక్షేమం కోసం ప్రత్యేక నిబంధన వ్యత్యాసం కిందకు రాదు అని చెప్పే అధికరణం ఏది? 15.3 ఆర్టికల్. 1976లో 42వ సవరణ ద్వారా చేర్చిన పదం ఏది? మతాతీతం. 1976 42వ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకిక రాజ్యం, సమగ్రత అనే పదాలను సిఫార్సు చేసిన కమిటీ ఏది? స్వరణ్ సింగ్ కమిటీ. రాజ్యాంగంలోని పీఠిక ద్వారా భారత్ ఏ ఇతర దేశానికి బానిస కాదని సూచించే పదం ఏది? సార్వభౌమదేశం. ఏ ఆర్టికల్ ప్రకారం చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను హరింపజేయరాదు? ఆర్టికల్ 13.2. ఏ ఆర్టికల్ ప్రకారం చట్టం ప్రాథమిక హక్కులను హరింపజేయరాదు? ఆర్టికల్ 13.2. 14వ ఆర్టికల్ దేనిని నిషేధిస్తుంది? క్లాస్ చట్టాలను నిషేధిస్తుంది. 14వ ఆర్టికల్ నిషేధిస్తుంది. ఆర్టికల్ 16.4A దేనిని తెలియజేస్తుంది? ప్రమోషన్లలో రిజర్వేషన్లను తెలియజేసే ఆర్టికల్ 16.4A. వయోజనులకు ఓటు హక్కు కల్పిస్తూ వారి పేర్లను ఓటర్ల జాబితాలో పొందుపరిచిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 325. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు ఓటు హక్కు వయో పరిమితి తగ్గించడం జరిగింది? 61వ సవరణ. ఓటర్ల జాబితాను తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 325. ఆర్టికల్ 326 ఏం తెలియజేస్తుంది? వయోజన ఓటు హక్కు. ఫ్రెండ్స్, ఆర్టికల్ 325 ఓటర్ల జాబితా, 326 వయోజన ఓటు హక్కు. సుప్రీంకోర్టు ఏ కేసు విషయంలో రాజ్యాంగం ద్వారా దేశంలో అన్యోన్యత, అఖండత ఏర్పాటు కోసం ఉమ్మడి సివిల్ చట్టం ఏర్పాటుకు ప్రభుత్వం అధికారం కల్పించింది? సరళ ముద్గల్ కేసు
సరళ ముద్గల్ కేసు. కొత్త రాష్ట్రాల ఏర్పాటును తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 3. పాకిస్తాన్కు బెరుబారి యూనియన్ భారతదేశం దీని ప్రకారం వదులుకోవచ్చు. పాకిస్తాన్కు బెరుబారి యూనియన్ను భారతదేశం దీని ప్రకారం వదులుకోవచ్చు. 9వ రాజ్యాంగ సవరణ. బెరుబారి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని పీఠికను ఏ విధంగా పేర్కొన్నది? రాజ్యాంగంలో భాగం కాదు, పీఠికను సవరించకూడదు. రాజ్యాంగంలో భాగం కాదన్నది పీఠికను సవరించకూడదు. ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియజేసిన పత్రం ఏది? మాగ్నా కార్టా. ప్రాథమిక హక్కుల అమలుకు ఏ ఆర్టికల్ ప్రకారం చట్టం చేయొచ్చు? ఆర్టికల్ 35. ప్రాథమిక హక్కులను అమలు జరుపుట కొరకు రాజ్యాంగంలో కనబరిచిన పరిష్కారపు ఆర్టికల్ ఏది? 32వ ఆర్టికల్. ఆర్టికల్ 32 ప్రకారం రాష్ట్ర చట్టాల నియమ నిబద్ధత సప్రమాణతను ప్రశ్నించడానికి వీలు లేదు అని చెప్పే ఆర్టికల్ ఏది? 32A. ప్రజా సంక్షేమం కోసం అవసరమైన సామాజిక వ్యవస్థ విధానం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 38. ఏ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులలో నూతనంగా 21Aను ప్రాథమిక విధుల్లో 11వ విధిని అదనంగా చేర్చడం జరిగింది? 86వ సవరణ ద్వారా 2002లో 21Aను ప్రాథమిక విధుల్లో 11వ విధిని అదనంగా చేర్చడం జరిగింది. ప్రాథమిక హక్కులలో 21A, ప్రాథమిక విధుల్లో 11వ విధిని 86వ సవరణ ద్వారా 2002లో చేర్చడం జరిగింది. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. వార్షిక ఆర్థిక నివేదిక తెలియజేసే ఆర్టికల్ ఎన్నవది? 112వ ఆర్టికల్. సుప్రీంకోర్టులో రిట్ వేసే ఆర్టికల్ ఎన్నవది? 32వ ఆర్టికల్. సుప్రీంకోర్టు స్థాపన ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? 124వ ఆర్టికల్. రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా అభిప్రాయంను ఏ ఆర్టికల్ ద్వారా కోరవచ్చు? ఆర్టికల్ 143. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం మైనారిటీ విద్యా సంస్థలకు రిజర్వేషన్ వర్తించదు? ఆర్టికల్ 15(5). ఈ ఆర్టికల్ 93వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడింది. రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించిన పార్లమెంటుకు చట్టం చేసే అధికారం కల్పించాలని చెప్పే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 249. రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ కింద ప్రధానమంత్రి మరియు అతని సహచర మంత్రి మండలితో కలిసి సలహాలు సంప్రదింపులు ఇస్తారు? ఆర్టికల్ 74. మనీ బిల్లు ఏ ఆర్టికల్ ప్రకారం పాస్ చేస్తారు? 109వ ఆర్టికల్. సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అధికారం కలిగించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 131. ఆర్టికల్ 131. ఆర్టికల్ 136 సుప్రీంకోర్టుకు కలిగించే అధికారం ఏది? స్పెషల్ లీవ్ అప్పీల్. ఆర్థిక కమిషన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు? ఆర్టికల్ 280. పంచాయత్ రాజ్పై అశోక్ మెహతా కమిటీ నియమించినప్పుడు భారత ప్రధాని ఎవరు? మొరార్జీ దేశాయ్. భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్లో ఎన్ని విద్యుక్త అంశాలు కలవు? 29. పంచాయతీ ఏరియా తెలియజేసే ఆర్టికల్ ఏది? 243E. పంచాయతీ ఏరియాను తెలియజేసే ఆర్టికల్ 243E. ఆదేశ సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయి? 4వ భాగంలో. ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? 3వ భాగంలో. 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులను సూచిస్తాయి. ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో, 3వ భాగంలో ప్రాథమిక హక్కులు. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటన్, ఇది అలిఖిత రాజ్యాంగం. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా. ప్రపంచంలో మొట్టమొదటి చిన్న రాజ్యాంగం అమెరికా. ప్రపంచంలో మొట్టమొదటి పెద్ద రాజ్యాంగం భారత్. ఇవన్నీ కూడా సరైనవి. ఇవన్నీ కూడా సరైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. బలహీన వర్గాల విద్య మరియు ఆర్థిక స్థితిగతులు మెరుగుదలకు
ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? 46వ ఆర్టికల్. ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఏ ఆర్టికల్ వివరిస్తుంది? 340 ఆర్టికల్. షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ అధికారాలకు సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ 338 ఆర్టికల్. ఎస్సీ ఎస్టీలను క్యాపిటల్ శిక్ష గురి చేయడంలో ఇతర కులస్తులు తప్పుడు సాక్ష్యం చెబితే ఇతరులకు పడే శిక్ష ఏది? జీవితకాలం జైలు శిక్ష. 350 ఆర్టికల్ కింద రక్షించబడే మైనారిటీ హక్కులు ఏవి? లింగ్విస్టిక్ హక్కులు. పార్లమెంట్ సభ్యులు అధికారాలు విశేషాధికారాలకు సంబంధించిన ఆర్టికల్ ఏది? 105వ ఆర్టికల్. ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ శాసనం ద్వారా పౌరసత్వ హక్కులు క్రమబద్ధం చేస్తుంది? ఆర్టికల్ 11. 1900 ఆర్టికల్ 21A ఏం తెలియజేస్తుంది? విద్యా హక్కు. 86వ సవరణ చట్టం. చట్టం ముందు అందరూ సమానులే, అందరికీ సమాన రక్షణ తెలియజేసే ఆర్టికల్ ఏది? 14వ ఆర్టికల్. చట్టం ముందు అందరూ సమానులనే భావన బ్రిటన్ నుంచి, అందరికీ సమాన రక్షణ అనే భావన అమెరికా నుంచి తీసుకున్నాం. అయితే దీన్ని తెలియజేసే ఆర్టికల్ మాత్రం 14వ ఆర్టికల్. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.